अन्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमञ्ज्येष्ठराजं ब्रह्मणास्पदानशृण्वन् बोधिभिस्सेदसाधनं श्रीमहागणाधिपतये नमो नमः। ओम यशवो नामरूपाभ्यां या देवी सर्वमंगला। नमस्कारं రండమ్మా లేట్ అయిందా టైం కే వచ్చారు लाभस्तेषाञ्जयस्तेषाङ्ग्रतस्तेषाम्बराभव एषा विन्देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं చాలరా మనం చేస్తున్నది భూమి పూజ బాగుతవడం కాదు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్పర్యమా ఆశన్నరింద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః. ఓం నమో బ్రహ్మణే. రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. మా ఆయన చెప్పినట్టే ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఆయన ఊరుకోరు. మీరు చెప్పాలా మేడం? ఇంతకీ గృహప్రవేశం ఎప్పుడు పెట్టుకోవచ్చు? ఈ ఉగాదికే మేడం. చూడండి, మీకేదైనా అవసరం వస్తే మా బాబాయ్ని అడగండి. వస్తానండి. మొత్తానికి కంగ్రాచులేషన్స్. దేనికి? ఓ ఇంటిదానివి కాబోతున్నావుగా. ఏడ్చినట్టే ఉంది. కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందాక. నువ్వు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నా ఒక చక్కటి ఇల్లు, గార్డెన్. ఆగాగు, నాకు అన్ని కలలు లేవు, కానీ ఒకే ఒక కోరికుంది. ఏమిటో అది? నీ పెళ్లి. అక్క, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను అతని పేరేమిటి? ఎవరు? అదే నువ్వు ప్రేమిస్తున్నావే అతని పేరు. అక్క, నువ్వు అన్నిసార్లు తడబడుతున్నప్పుడే నాకు తెలిసే. అతను లేదే నేను బతకలేనక్క. ఆ పాపు రొటీన్ డైలాగ్ లాపు. నీ సెలక్షన్ తప్పకుండా బాగుంటుందని నాకు తెలిసే. రేపే నీ ఉడ్బిని తీసు. మరి బావా? బావ సంగతి నేను చూస్తానులే. థ్యాంక్ యూ అక్క. ఈ రాత్రి నీకు నిద్ర పట్టదనుకుంటాను. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. రై, తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి, వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? yes, take this. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. సంవత్సరం పాటు జైలు కూడు తిన్నాం, ఇంకా 13 ఏళ్లు తినాలి. అప్పటికానే మన కోటా పూర్తవుతుంది. ఇంతకీ మన డబ్బు ఏమై ఉంటుందంటే? ఏమైంటుంది? అక్కడే ఉంటుంది. ఏ ఏదో ఒక వడ్డీకి ఇచ్చినా ఈ పాటికి వడ్డీ కలిపి డబ్బులు అయ్యేది. గుడ్ మార్నింగ్. ఏంట్రా డబ్బులు అంటున్నారు? ఏం లేదు సార్, బ్యాంక్ ఆఫ్ భూదేవిలో 50 లక్షలు ఫిక్స్డ్ చేశాం. వడ్డీ ఎలాగో రావట్లేదు, అసలమైందో కూడా అర్థం కావట్లేదు సార్. ఏంట్రా 50 లక్షలు ఫిక్స్డ్ చేశారా? అవును సార్. ఒరే, మీరు జైల్లోనే ఉండిపోతే ఆ 50 లక్షలు మట్టి కరుస్తాయేమో. అవును సార్. అందుకని అదేమిటి సార్, తప్పు చేసింది మేమైతే మీరు సిగ్గుపడతారేంటి? చెప్పు,
మన గొట్టం గారు ఏమంటున్నారంటే ఏమంటున్నాడు? ఈ రోజు ఆగస్టు 15 కదా, మంత్రి గారు జైలుకు వస్తున్నారు. ఖైదీలందరి పేర్లో నుంచి 2 పేర్లు చీటీలు తీస్తారు. వాళ్ళిద్దరే మేము బయటకు వదిలేస్తాం. ఆహా, వాళ్ళిద్దరు ఎంత అదృష్టం. అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? ఏదో దొంగతనం చేసి లోపలికి వచ్చినంత మాత్రాన ఇలా జంబల్ హాట్ జోకులేస్తాయి. ఇది జోక్ కాదురా, పచ్చి నిజం. రే గొట్టం, వీళ్ళిద్దరిని వదిలేయమని కత్తి రామదాస్ గారు 10 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నొక్కేసి. ఈ మాత్రం నాకు తెలియదా బాబాయ్? మీ ఇద్దరిని వదిలేస్తాను. ఎలా? ఆ చిట్టీలు అన్నిటి మీద మీ ఇద్దరు పేర్లు రాసి ఉంటాయి. మా మీద ఎంత ప్రేమ సార్ మీకు. తగ్గు. మిమ్మల్ని వదిలినందువల్ల మా గొట్టానికి ఏమిటి లాభం? పుణ్యం వస్తుంది. రోజు మీ పేరును అర్చన చేస్తాం సార్. నాకు అచ్చలొద్దు, ప్రసాదం కావాలి. 10 లక్షలు. 10 లక్షలా? టూ మచ్. మనం కొట్టేసి 50 లక్షలు ఉన్నాయిగా, మీ 10 లక్షలు మీకు సమర్పిస్తాం సార్. గ్యారంటీగా ఇస్తారా? నమ్మొచ్చా? నమ్మాలి సార్. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడనే నమ్మకంతోనే చంద్రుడు వెళ్ళిపోతాడు. మేం విడుదలైన 24 గంటల లోపల మీ 10 లక్షలు మీకు పువ్వులో పెట్టి సమర్పిస్తాం సార్. అర్థం కాకపోయినా బానే చెప్పేవురా. చంటి బుజ్జి, నేనే వస్తా. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా రారేంట్రా? వచ్చేస్తారన్నా. అన్నా, నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా తలుపు తీశారన్నా. అయిపోయాడు. అబ్బా, వస్తాం గురు. వెళతాం గురు. జంబల వెంటలేమో. ఓకే, వేసేయండిరా. కమాన్. సంవత్సరంలో హైదరాబాద్ ఇంతలా మారిపోయింది ఏమిటబ్బా? ఇది రోడ్ నంబర్ 56 ఏనా? మనం కరెక్ట్ అడ్రస్ కి వచ్చామా? ఆహా ఆహా, బిల్డింగ్ ఎంత బాగుంది. మనం కూడా ఇలాంటి బిల్డింగ్ ఒకటి కొంటే ఎంత బాగుంటుందిరా. ఇలాంటి బిల్డింగ్ కొనడానికి డబ్బు కావాలరా. మనం కొట్టేసిన డబ్బు ఉంది కదరా. ఒరేయ్, మనం కొట్టేసిన డబ్బు మీద ఎవడో ఇల్లు కట్టేశాడ్రా. ఏంటి? రోడ్ నంబర్ 56, ప్లాట్ నంబర్ 16. అయ్యో, కొంప మునిగింది కదరా. కొంప మునగలేదురా, కొంప లేచిందిరా. జైల్లో మనం నిర్మించుకున్న ఆశా సౌధాలన్నీ పేక మేడల్లా కూలిపోవలసిందేనా? గాలి బుడగల్లా పేలిపోవలసిందేనా? రేయ్, బుజ్జి, రేయ్. మన 50 లక్షలు లేరా, అంతేనా? గొడవ చేయకరా, గొడవ నా చేయకరా. వల్ల రేయ్, కాదు. హుయ్. ఏం చేయాలో నేను చెప్తానుగా. పద పద. ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చడం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 25,000 తేడా వచ్చింది. మే కమిన్ మేం సాబ్. ఆదా బర్జే. ఎవరు? మే భజన్ లాల్. మై కజిన్ లాల్ హూ. ఆదా బర్సే. మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్. మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్.
ముందు బయటికి నడవండి. కోపం నహి మేం సాబ్, మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు ₹1 కోటి ఇచ్చినా నేను అమ్మను. మోహన్ మూసుకుని బయటకు వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్. ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదే జీ, రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్. మీకేమన్నా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్కి ఇవ్వండి మేం సాబ్. కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. బాబాయ్ ఈవిడొట్టి మొండి ఘటంలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే ఏమిటది? పక్కిళ్ళు కొంటే ఎలా ఉంటుంది? మనం డబ్బు పూడ్చింది ఇంట్లోరా. ఆ మాత్రం జమ్మలహాట్ నాకు ఉందిలేరా. పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలున్నాయి జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ అబ్బా, ఈ బోర్డు కాదురా, ఆ బోర్డురా. వాంటెడ్ వాచ్మెన్. వాచ్మెన్ కావాలి నువ్వు. అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి. వాడేవాడు నువ్వే. ఆహా, జంబలహాట్. వచ్చి డ్యూటీలో జాయిన్ అవు. అవును, నీకు తెలుగు బొత్తిగా రాదా? కుచ్చు కుచ్చు వచ్చి జీ. ఇంతకి నీ పేరేమన్నా? చిత్తూ సుజుకి. చూజికియా? బాబాయ్, ఇతను మన కొత్త వాచ్మెన్. ఇసుకల బరి శాంతి. ఇసుకల బరి శాంతి. ఇసుకల. మా బాబాయ్కి మాటలు రావు. ఓ జాయిజా, ఓ కిత్తా హెన్నా మాట నిన్నా. చూడు చూచికి, వాచ్మెన్ అనగానే కర్ర పుచ్చుకుని గేటు ముందు దిష్టి బొమ్మలా నించోడం కాదు. जी, నీకు నచ్చిన పని వచ్చిన పని కూడా చేయొచ్చు. वो देखेंगे, जरूर देखेंगे. बिल्डिंग के अंदर हमारा प्राण है. ఏం ప్రాణం ఏమిటో కాస్త తెలుగు నేర్చుకో. ఆయిస్తా ఆయిస్తా కాస్తో కూస్తో వచ్చి జీ. చచ్చావరా నేపాలి దేవుడు. ఇప్పుడు వీళ్ళు నన్ను చూస్తే నా మ్యాటర్ ఫినిష్. ఇసుకల బరి శాంతి. గొట్టం గోపాలకృష్ణ నమస్కారం చేస్తున్నాడు. సగం చాలు. గొట్టం నమస్కారం చేస్తున్నాడు. మొదటి సగం కాదు, రెండో సగం. సర్లేవయ్యా, ఎంత కావాలో చెప్పు. ఎంతో అక్కర్లేదు, ఓ 5,000. సిగ్గు లేకపోతే సరే. మీకు ఇచ్చే డబ్బులు పోలీసు పెట్టినా ఈ పాటికి ఆచుకని పెట్టేవి. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా అన్యాయం? చిత్ర నా తోడుబుట్టిన చెల్లెలు. చిత్ర గురించి కదిలించినప్పుడల్లా దాని జ్ఞాపకాలతో నేను చచ్చిపోతున్నాను. ఏ నీచుడు ఏ హాని కలిగించాడోనని అనుక్షణం భయంగా ఉంది. వీలైతే పుండును మానపడానికి ప్రయత్నించండి, అంతేకాని పుండు మీద కారం మాత్రం చల్లకండి. ఎంత పోలీసు వాళ్ళమైనా డబ్బులు అడగటానికి కూడా పద్ధతి ఉంది. రారా.